నమస్తే. నేను ఈ మధ్య వీడియోస్ చేయడం మానేశాను కొన్ని కారణాల వల్ల. అదికాక రచనలు చేసుకోవడంలో ఉండిపోయాను. నా వృత్తే రచనలు కాబట్టి తప్పదు. ఈ మధ్య నేను బాగా అనారోగ్యానికి గురయ్యాను. ఒక పెద్ద గడ్డలేసింది ఈ మెడ మీద. అది ఉన్నట్టుండి బాగా పెద్దదైపోయి ప్రాంతకమైన పరిస్థితులకు తీసుకొచ్చింది నన్ను. తిరుపతి శ్రీచక్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆ శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్స్ గారికి, వారి యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు తెలుగుదేశం విజయఢంకా మోత వినిపించింది. ముఖ్యంగా కోడూరు నియోజకవర్గంలో కూటమి విజయవంతమైంది నేను తెలిసి చాలా సంతోషపడ్డాను. మా శ్రేయోభిలాషి, కలియుగ దానకర్ణుడు, మహామహుడు, చాలా గొప్పవాడు, కళాభిమాని, కళాకారులకందరికీ ఆత్మబంధువు, ప్రజాబంధువు అయినటువంటి శ్రీ 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 ముక్కా రూపానందరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి విజయవంతమైందని తెలుసుకొని ఆనందపడ్డాను. ఈ సందర్భంగా మహాజననేత మోడీ వారికి, ఘన జననేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జననేత పవన్ కళ్యాణ్ గారికి, మన జననేత ముక్కా రూపానందరెడ్డి గారికి, యువనేత నారా లోకేష్ గారికి, నవనేత ముక్కా వికాస్ రెడ్డి గారికి, శాసనసభ్యులుగా విజయఢంకా మ్రోగించి విజయాన్ని సాధించిన శ్రీయుతులు శ్రీధర్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా కూడా కోడూరు నియోజకవర్గం ముక్కా రూపానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత విజయాన్ని సాధించడం అనేది కోడూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యం అనిపించింది. ఎందుకంటే ఒక మహానేత, దాతృత్వంలో అపారవారమైన పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్పవారు ముక్కా రూపానందరెడ్డి గారి ఛత్రం క్రింద ఈ కోడూరు నియోజకవర్గం ఉండడం అనేది నిజంగా హర్షవంతమైన విషయం. ఈ సందర్భంగా నేను మన కోడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.